రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మార్చి 13 ఫ్రెండ్స్, గురువారం 2025 ఫ్రెండ్స్. ఇవాళ ఎర్నింగ్స్ చూడాలి ఎలా ఉంటాయి అనేది. నిన్న ఎర్నింగ్స్ అయితే పర్లేదు, మనకి గుంటూరుకి అప్ అండ్ డౌన్ కిరాయి పడడం వల్ల మంచిగానే అయింది ఫ్రెండ్స్. ఈరోజు కిరాయిలు ఎలా ఉంటాయని చూడాలి. ఇక బుకింగ్స్ అయితే వస్తున్నాయి, కానీ ఓలాలు అయితే మరీ దారుణంగా యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు అనమాట. అలా వచ్చి ఇలా మెరుపు దగ్గరలా వెళ్ళిపోతున్నాయి. వస్తానికి పెద్ద పెద్ద బుకింగ్లు వస్తున్నాయి, ఒక్కటి కూడా యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు. మరి చాలా బాధేస్తుంది అసలు. ఆ బుకింగ్లు రాకపోయినా బాధ ఉండదు, అలా వచ్చి వెళ్ళిపోతేనే ఎంతో బాధేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటనేది మన డ్రైవర్ల దగ్గరే ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్ల కింద కూర్చొని కిరాయిలు పడతలేదు, వచ్చిన బుకింగ్ మిస్ అయిపోతున్నాయని బాధపడడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మనమందరం ఒక యూనిటీగా ఉండి, ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి, మనం ఒక్కొక్క యాప్ మీద మనం స్ట్రైక్ చేస్తేనే మన దారికి వస్తాడు. ఏదైనా మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. మొత్తం చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే, మనం ఏదైనా సాధించుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళవసరలా, ధర్నాలు చేయక్కర్లా, బంద్ చేయక్కర్లా, మన చేతుల్లోనే ఉంది. మరి మన 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 మైండ్ సెట్ మారినంత మటుకు మనం అవతలని అని మనం బాధపడి ఉపయోగం లేదు. అది ముందు మన మైండ్ సెట్ మారితేనే అన్నీ మన దారిలోకి వస్తాయి. మన మైండ్ సెట్ మారినంతకాలం వాళ్ళ ఆటలలాగే సాగుతూ ఉంటాయి. ఇంకా రేట్లు తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవాళ ఓబర్లో తగ్గించాడని రేపు ర్యాపిడోలో తగ్గించాడు, మళ్ళీ ర్యాపిడోలో తగ్గించాడని ఎల్లుండి ఇంకా ఓలాలో తగ్గిస్తాడు. ఇంకొకరికొకరు తగ్గించుకుంటా వెళ్ళిపోతాడు. ఫస్ట్లో ఓబర్లో మినిమం ఛార్జీ 75 రూపాయలు ఇచ్చాడు, అప్ టు 4 కిలోమీటర్కి. 2 కిలోమీటర్లకు 75 రూపాయలు బుకింగ్. బాగానే ఒక 10 బుకింగ్లు వేసుకున్నాం, 750 రూపాయలు అలా వచ్చాయి. మిగతా దాంట్లో తోలుకొని ఓకే అయ్యేది. ఇప్పుడు దాంట్లో రేట్లు తగ్గించేసి మళ్ళీ 50 రూపాయలు పెట్టాడు, 51 రూపాయి. మా వాళ్ళంతా తోలుతున్నారు కదా. ఇంకా లాంగ్ అయితే కనుక కిలోమీటర్ 10 రూపాయలు బేస్ ఛార్జీ, 10 రూపాయలు ఒక్కోసారి అయితే అది కూడా అట్లా బేస్ ఛార్జీ కూడా. ఇంకా ఈ ర్యాపిడోలో వచ్చేసి తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చాడు. సిటీలో అయితే కిలోమీటర్ 13 రూపాయలు, లేకపోతే బేస్ ఛార్జీ 10 రూపాయలు. అవుట్స్కట్స్ అయితే 14 రూపాయలు, బేస్ ఛార్జీ 30 రూపాయలు ఇస్తున్నాడు. ఈ ఓలాలంటే బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వు. బుక్ చేసుకునే కస్టమర్కి ఏమో ఏది షార్ట్ కట్ అయితే అదే ఫేర్ చూపిస్తున్నాడు, కానీ మనం ఓటీవీకి ఎంటర్ చేసిన మటుకు లాంగ్ నుంచి చూపిస్తున్నాడు. దానివల్ల నష్టపోతుంది మనం. ఎప్పటికి మారుతామో, ఎప్పుడు మన జీవితాలు మారుతాయో. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి ఈ కిరాయిలు చూస్తుంటే. అసలుకి మీకు ఎలా ఉంది పరిస్థితి అనేది, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా లేట్ చేయకుండా. ర్యాపిడోలో అయితే మనకి ఫస్ట్ పికప్ వచ్చింది ఫ్రెండ్స్. టైం కూడా 7:41 అయితే అయింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 550 మీటర్స్ ఉంది, వెళ్ళి పిక్ చేసుకున్నాం. ర్యాపిడోలో అయితే ఫస్ట్ బుకింగ్ దింపాను ఫ్రెండ్స్. ఇప్పుడే యనమల కుదురు పార్థసారథి కళ్యాణ మండపం రోడ్లోకి, యనమల కుదురు డొంక రోడ్ అనమాట. 16 కిలోమీటర్కి 254 రూపాయలు అయితే వచ్చింది. కస్టమర్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేశాను. ఓనీ కిరాయి ఇలాగైతే ఎంత ఆనందంగా ఉంటుందో ఇంటి దగ్గర నుంచి కిరాయి పెడితే. పొద్దున్నే 4 గంటలకి 5 గంటలకు వస్తుంటే ఖాళీగా రావాల్సి వస్తుంది. అందుకని ఈరోజు 7ంటికి అలారం పెట్టుకొని లేచి రెడీ అయ్యి 7:30కి అయితే బయటకు వచ్చాను నేను. ఓనీ కిరాయి మంచిగా అయింది. చూద్దాం, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడోలో అయితే మనకి ఇంకో పికప్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎనకేపాడని వచ్చింది. దీనికి రాకముందు ఓలా ఒకటి వచ్చింది మంగళగిరికి 280 రూపాయలు. ఎంత కొట్టినా కానీ అవ్వలేదు. ఏం చేస్తాం, ఇంకా లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపా ఫ్రెండ్స్. ఎనకేపాడు సెంటర్లో 39 రూపీస్ వచ్చింది. నా ఆటోకి అయితే పైన బంతేసాను ఫ్రెండ్స్. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బుజ్జి తల్లికి బయట పైన ఎండ తగలకుండా బంత అయితే కప్పాను అనమాట. మీరు కూడా ఇలా కప్పుకోండి, కొంచెం చల్లగా ఉంటుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే 12 వస్తుంది. నేను మధ్యాహ్నం అంటున్నా, పొద్దున బుకింగ్ దింపిన తర్వాత ర్యాపిడో దింపాను కదా. టిఫిన్ చేస్తుంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంటికి వెళ్ళాను, పిల్లల క్యారేజ్ ఇవ్వాలి,
అలాగే మా మిస్సెస్ని ఇక్కడ బీఆర్టీసీ రోడ్లో దింపాలని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. అక్కడే గంటన్నర పట్టింది. మధ్యలో దారిలో ఇటు గుణదల 300 మించి వస్తామంటే గేటు పడి అక్కడ లేట్ అయిపోయి ఇప్పుడే దింపి కరెన్సీ నార్ ఖాళీకి వచ్చానమాట. ఏ రైడ్స్ పడతలేదు. ఈ ఓలాలో పొద్దున్నుంచి 3-4 రైళ్ళు వచ్చినాయి కానీ అసలు ఒక్కటి కూడా ఓకే అవ్వట్లేదు. 50 రూపాయల బుకింగ్ కూడా ఓకే అవ్వట్లేదు అనమాట. పొద్దున్నుంచి 300 రూపాయల బుకింగ్ 3 వచ్చినాయి, ఒక్కటి కూడా ఓకే అవ్వలేదు. మనకి ర్యాపిడోలో అయితే ఇప్పటి వరకు 393 రూపాయలు అయితే అయింది. చూడండి బయట ఎండ కూడా ఎలా ఉందో పరిస్థితి. మామూలు లేదు. 12 అవుతుందిగా దిమ్మ తిరిగిపోతుంది. సెగలు వచ్చేస్తుంది ఇప్పుడే. ఎక్కడెక్కడ కార్లు పెట్టుకుని చెట్ల కింద ప్లేసే దొరకట్లేదు. ఎక్కడ పెట్టినా ఇవే ఉన్నాయి. చూడండి చెట్ల కింద కార్లు పెట్టి ప్లేస్ అనేది దొరకట్లేదు మనకి. నేను ఇంకా అలాగా ఇంటికి వెళ్ళిపోయాను కదా అని క్యారేజ్ తీసుకొని వచ్చా. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళే పని లేకుండా సాయంత్రం దాకా ఉంటా లైన్లో. ఎండ మటు గట్టిగా వేస్తున్నాను ఫ్రెండ్స్, అసలు మామూలుగా వేయట్లేదు. రైడ్స్ అసలు ఓకే అవ్వట్లేదు. వస్తున్నాయి కానీ బుకింగ్లు అసలు ఓకే అనేది అవ్వట్లేదు. చూద్దాం రైడ్ ఎక్కడ పడుతుందంట నెక్స్ట్. ఫ్రెండ్స్ మనకి గంటన్నర తర్వాత అయితే ఓలా రైడ్ వచ్చింది. ఆయుష్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దగ్గరికి. ఇప్పుడే దింపాను. టైం కూడా చూడండి 2:09 అయితే అయింది. చాలా దారుణంగా ఉంది ఈరోజు పరిస్థితి. పొద్దున పోనీ మంచిగా అయింది అనుకున్నా కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన కంచి తప్పేసింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. వీళ్ళని ఎక్స్ట్రా కూడా ఏం అడగలేదు. ఎక్స్ట్రా అడుగుతుంటే క్యాన్సిల్ చేస్తున్నారు, ఇవ్వట్లేదని చెప్పేసి ఎక్స్ట్రా కూడా ఏం అడగలేదు అనమాట. ఇబ్రహీంపట్నం ఇక్కడ నుంచి దగ్గరే, రింగికి ఇవ్వలే అనమాట. బుకింగ్ డ్రాపింగ్ చేసింది. వెళ్ళి అక్కడ పావుగంట చూసి ఇంకా మెల్లగా రిటర్న్ బయలుదేరి ఇక గుంటుపల్లిలో పావుగంట గొల్లపూడి వచ్చి వెయిట్ చేద్దాం. ఇబ్రహీంపట్నం అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎండ కూడా భయంకరంగా వస్తుంది బయట. చూడండి మామూలుగా వేయట్లేదు. సలసల మాడిపోతుంది అసలుకి. ఇబ్రహీంపట్నం నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. పికప్ 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడే హైవే ఎక్కా నేను. చూడండి కస్టమర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎండ చూడండి ఎలాగే వస్తుందో, భయంకరంగా వస్తుంది. మనకైతే బుకింగ్ బస్ స్టాండ్ దగ్గరికి పడింది ఫ్రెండ్స్. ఇబ్రహీంపట్నం నుంచి వెంటనే పడింది, లేట్ చేయకుండా. అసలు ఇద్దావదా అనుకొని కొట్టాను, అయింది. ఒకప్పుడు ఓలా బుకింగ్ అసలుకి ఆన్ చేసి పెట్టుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు మధ్యాహ్నం పూట. ఎక్కడైనా చెట్టు కింద పడుకుంటే బుకింగ్ మనకి ఎక్కడ పోదు, మనకే ఉండేది బుకింగ్. అలాంటిది ఇప్పుడు కనీసం వేరే లోగోలో వెళ్తానికి లేదు, కాసేపు యూట్యూబ్ ఫేస్బుక్ చూసుకుంటానికి లేదు, లేకపోతే కనీసం ప్రశాంతంగా 1-2కి వెళ్తానికి కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి. కరెక్ట్గా అప్పుడే వస్తాయి. 1-2కి వెళ్ళేటప్పుడు, లేకపోతే తినేటప్పుడు, మంచులు తాగేటప్పుడు, లేకపోతే టిఫిన్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి బుకింగ్లు ఓలాలో. మెరుపు దిగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. అలా అయిపోయింది పరిస్థితి. నాకైతే పాత పద్ధతి నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలాగుందో, మీకు ఏ పద్ధతి నచ్చింది అంతే కామెంట్ చేయండి తప్పకుండా. నాకు ఓలాలో ఇంతకుముందు డైరెక్టర్ మనకు వచ్చేదే నచ్చింది నాకు. ఈ ర్యాపిడో కూడా ఇంతకుముందు ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ ఓబర్ అయితే ఫస్ట్లో సూపర్గా ఉండేది అసలుకి. నేను బాగా తోలేవాడిని ఓబర్లో 20-30 రైడ్లు. 1 సంవత్సరం క్రితం నా వీడియోలు చూడండి ఒకసారి. రేట్లు ఎలా ఇచ్చేవాడో ఇప్పుడు రేట్లకి అప్పుడు రేట్లకి కంపేర్ చేయండి. సంవత్సరం క్రితం వీడియోల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమైంది. అప్పుడు ఎంత ఇస్తున్నాడో 10 కిలోమీటర్కి, ఇప్పుడు 10 కిలోమీటర్కి ఎంత ఇస్తున్నాడో మీకే అర్థమైంది. ఎండ కూడా ఫుల్గా వేస్తుంది ఫ్రెండ్స్. నేను కనకదుర్గమ్మ వారిది అదే కనకదుర్గం గుడి ఫ్లైఓవర్ మీద ఉన్నానమాట. వెహికల్స్ కూడా తక్కువ తిరుగుతున్నాయి చూడండి. ఎండకి మధ్యాహ్నం పూట ఎవరో తిరగట్లేదు. ఎండకైతే రావడం అనవసరం ఫ్రెండ్స్, అసలుకి వేస్ట్, టైం వేస్ట్. మనసు గతి బస్ స్టాండ్ అయితే దింపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడే ఓలా బుకింగ్ బస్ స్టాండ్ పడింది. 15.5 కిలోమీటర్కి 241 అయితే ఇచ్చాడు. కస్టమర్ని డ్రాప్ చేసాం. వెయిటింగ్ చేద్దాం బుకింగ్ కోసం మళ్ళీ నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఎండకు తట్టుకోలేక ఇంటికి అయితే వచ్చా. మధ్యాహ్నం మా మిస్సెస్ని ఎక్కించుకొని ఇంటికి ర్యాపిడో బుకింగ్ అయితే వచ్చింది చిన్న కంచి నుంచి.
పికప్ 2 కిలోమీటర్ది ఉంది. డ్రైవింగ్లో ఉండి వీడియో తీస్తున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లాంగ్ బుకింగ్ ఇది. దింపిన తర్వాత మీకు మెసేజ్ అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. టైం అయితే 8:30 అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ర్యాపిడో రైడ్ దింపా. కరెక్ట్గా 2 గంటలు అయితే మనకు పట్టింది రైడ్ దింపడానికి. 752 రూపాయలు అయితే వచ్చింది. 49 కిలోమీటర్ అనమాట ఇది మొత్తం. చూపిస్తుంది కూడా డీటెయిల్స్. కరెక్ట్గా సిటీలో ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది బాగా. ఇదిగోండి 49 కిలోమీటర్లు, 1:53 నిమిషాలు అయితే పట్టింది మనం నావిగేషన్ నొక్కినప్పుడు. అది పరిస్థితి. నేను బిల్లు మీద 200 అడిగాను ఎక్స్ట్రా. కస్టమర్ 7:30 అంత పడింది అన్నారు. 800 అయితే ఇస్తాను బాబు, వస్తేరా లేకపోతే లేదన్నారు పంతులు గారు. వాళ్ళ అబ్బాయి ఇద్దరు అనమాట. సరేలే, ఇంకా కిరాయిలు కూడా ఏమీ లేవు కదా, మనం 2 గంటలు అదే 300 గ్యాస్ పోయినా 500 మిగులుతాయి అని చెప్పేసి వచ్చేసాను. సిటీలో అలాగా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో ముందు ఇంటి దగ్గర నుంచి ఖాళీగా రావాలి సిటీలోకి రావాలంటే. అందుకని బుకింగ్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. 800 అయితే ఇచ్చారు, అంటే మనకి ఇంకా 48 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్టు. ఇప్పించారా మనకి సర్వీస్ చేసుకుంటూ వెళ్ళటమే. నేను ర్యాపిడో రైడ్స్ లోగోలు పెంచిన కాంచి తెనాలి, ఉయ్యూరు, గుంటూరు పెంచిన కాంచి గుంటూరు వెళ్ళా 2 సార్లు. హైయెస్ట్ అమౌంట్ 689 రూపాయలు బుకింగ్ అయితే వెళ్ళా గుంటూరు. మీలో ఎంతమంది లాంగ్ కిరాయి ర్యాపిడోలు వేసారన్నది, ఎంత అమౌంట్ వేసారన్నది కామెంట్ చేయండి తప్పకుండా. ప్రజెంట్ అయితే రైడ్ క్లోజ్ చేసా. ఇదిగోండి తెనాలి మధ్యలో బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చాం. అది పరిస్థితి. ఈ ర్యాపిడో ఇటు నుంచి రిటర్న్ పడ్డామంటే ఇంకా నక్కతాక తొక్కినట్టే మనం. రిటర్న్ పడిందంటే బుకింగ్ గో హోమ్ పెడతాం. గో టు పెడితే ఇంటివైపు ఏమన్నా పడితే పడొచ్చేమో చెప్పలేము. అది బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటేనే పడతాయి, మామూలుగా అయితే పడవు. గన్నవరం సైడ్ అయితే పెడతాం, అదే అటే పెడతాం. అగిరిపల్లి పెడతాం. అగిరిపల్లి గోటు ఆల్రెడీ సేవ్ అయి ఉంది నాకు అడ్రస్. అగిరిపల్లి గోటు పెట్టా. ఇదిగోండి అగిరిపల్లి గోటు అయితే పెట్టేశా. చిన్నవి పడవచ్చు, పెద్దవి పడవచ్చు చెప్పలేము. ఇక్కడెక్కడ కూడా పడవచ్చు. ఓలాలో ఇంతకుముందు గోటు పెడితే మనం ఎక్కడికి వెళ్తే పెడతామో అక్కడికే ఇచ్చేవాడు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఓలాలో కూడా ఆప్షన్ మారిపోయింది కాబట్టి తెనాలిలో ఓన్లీ ర్యాపిడోనే ఉంది. మెల్లగా బయలుదేరి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సర్వీస్ చేసుకుంటా మనం మంగళగిరిలో వెయిట్ చేద్దాం వెళ్ళిపోయి. లెట్స్ గో.